మన కో ఆర్టిస్ట్ నెక్స్ట్ విష్ యూ ఆల్ ద బెస్ట్ యూ టీమ్. ఓకే పడతా అదే ఇక్కడైతే కూరగాయలు కటింగ్ చేస్తున్నారు ప్రజెంట్. అదే చేతి పడ్డానికి ఉద్దాం. Hey guys, welcome to channel. This is Varaprasad. You watching Varaprasad vlogs. So today January 4th మా రోహిత్ బర్త్డే. అందరూ విష్ చేయండి. హ్యాపీ బర్త్డే టు రోహిత్. January 1st బర్త్డే అయితే జున్నుది. ఇవాళ ఎంత డేట్? 4th రోజు సాక్సెస్ వస్తుంటారు అనమాట. జున్ను ఫస్ట్ ఎప్పుడు January 1st కనుక ఎప్పుడు హాలిడే వస్తుంది. అందుకొరకే జున్ను క్లాస్కి అందరికి చాక్లెట్ ఇస్తారని చెప్పేసి మేము ఇవాళ పంపిస్తున్నాం. మార్నింగ్ ఫంక్షన్కి వచ్చాము. ఇక్కడ వజ్రమ్మ ఫంక్షన్ హాల్. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ ఇక్కడ మార్నింగ్ అయితే రెడీ అవుతున్నాయి వంటలు అయితే. నేను ఎట్లున్నా ఇప్పుడు ఎట్లా హరికృష్ణ ఎట్లున్నాడు. ఓకేనా? సో అయితే ఇప్పుడు వంటలు జరుగుతున్నాయి ఇక్కడ ఫంక్షన్ హాల్కి అయితే వచ్చాము. చలో ఒకసారి అయితే మనం ఏమేమి వంటలు ఎట్లా నడుస్తున్నాయి చూద్దాం ఒకసారి ఫంక్షన్ హాల్లో. ఇక్కడైతే బయట ఒకటి అవుతుంది. ఇది వంట హాల్ ప్లేస్. ఇదైతే ఆనియన్ ఫ్రై గొలిచింది, బబ్బర్లు, ఇంకైతే వాటర్ పోసారు, హీట్ బాగా వస్తుంది. ఇదైతే డబుల్ కా మీటా. ఓకే భాస్కర్ వండుతున్నాడు ప్రజెంట్. ఇదేంటిది మటనా? ఇది కందిపప్పు, పాలకూర పప్పు. అండ్ ఇది వచ్చి సాంబార్ గరం. ఇది వచ్చేసి ఆలుగడ్డ కర్రీ, బీరకాయ బొబ్బర్లు. సో ప్రస్తుతం అయితే ఇక్కడ డెకరేషన్ జరుగుతుంది. ఉదయం 9:47 మన కళ్యాణ మండపం ఫంక్షన్ అయితే ముస్తాబ్ అవుతుంది డెకరేషన్తో. ఈ సైడ్ అయితే వంటలు అవుతున్నాయి. ఇక్కడైతే కూరగాయలు కటింగ్ చేస్తున్నారు ప్రజెంట్. నైషా బాస్మతి రైస్, దొడ్డు శనగలు, మిరపకాయ కటింగ్ ఎట్లా అవుతుంది. ఇంట్లో మిరపకాయలు కటింగ్ అయితే ఎట్లా వేస్తాం ఇక్కడ చూసారు కదా, సరాసంతో కటింగ్ చేస్తున్నారు మిరపకాయలు కటింగ్. ఇదైతే చట్నీ అయింది మనకి. ఇక్కడైతే ఉప్మా చేస్తున్నారు ప్రజెంట్ మార్నింగ్ టిఫిన్. ఇది మిల్ మేకర్. టైం 10:51. ఇప్పుడైతే డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. మన అజయ్ వచ్చిండు, వంట కలుపుతున్నాడు. ఎక్కడ మాట్లాడుతున్నారని చూస్తున్నాడు అజయ్. చలో అజయ్ అయితే వంట కలుపుతున్నాడు. ఇక అజయ్ చేతి పడ్డానికి ఉద్దాం. ప్రస్తుతానికైతే ఉప్పు కారాలు మసాలా అయితే కర్రలు వేస్తున్నారు. సో ఇవి గరం మసాలాలు, కారపొడి ఏమో వస్తుంది. ప్రజెంట్ ఉడికిన గోబీ. అక్క తమ్ముడా? సో డైరెక్ట్ ఫంక్షన్ నుంచి వెళ్ళి మన కేసిరెడ్డి కనకారెడ్డి అన్న దగ్గరకు వచ్చాను. ఇక్కడ మన కాబోయే కో ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. సో నెక్స్ట్ షూటింగ్కు నేను లక్ష్మి గారిని కలవడానికి వచ్చాను. ప్రజెంట్ మన కో ఆర్టిస్ట్ నెక్స్ట్ షూటింగ్ జరిగే అట్లా చాలా మీకు యూట్యూబ్లో చాలా షార్ట్ ఫిల్మ్స్లో తనకు కనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే మేము మళ్ళీ కలిసి చేయబోతున్నాము, ఫ్యూచర్లో కనిపిస్తుంది. సో తను పద్మ ఇప్పుడే మేకప్ రెడీ అవుతున్నారు. సో తను కూడా యూట్యూబ్ ఛానల్ మీకు చాలా కనిపిస్తుంది. మీరు ఎవరైతే చూస్తుంటారో వీళ్ళను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే అన్న వాళ్ళకి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ వెళ్ళది. వేర్ ఇస్ కెమెరామెన్. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మన ప్లాట్ దగ్గరనే అనమాట. సో మన యాక్షన్ స్టార్ట్ కాబోతుంది ప్రజెంట్గా. ఫస్ట్ మన విష్ యూ ఆల్ ద బెస్ట్ యూ టీమ్. ఓకే ఇక్కడైతే యాక్షన్ గోయింగ్ టు స్టార్ట్ నౌ రైట్ నౌ. వెళ్తున్నారు. షూటింగ్ బ్యాక్గ్రౌండ్. సో ఇవాళ పద్మ గారి షూటింగ్ అయింది, తర్వాత లక్ష్మి షూటింగ్. ఇవాళ అయితే ఇక్కడికి అయిపోతుంది. వాడికి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ప్రజెంట్ అయితే ఇంకా నెక్స్ట్ లోపల కొన్ని షూట్స్ ఉన్నాయట, తీసుకొని వెళ్దాం. చలో బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. ఫంక్షన్ నుండి షూటింగ్ స్పాట్ నుండి వాళ్ళ ఇంటికి వచ్చాను. టైం వచ్చేసి 12:24 అవుతుంది. చలో ఫంక్షన్ కోవడానికైతే అమ్మ రెడీ అయింది. మ్యాచింగ్ అయిపోయింది. ఇదే డ్రెస్ ఉంచుకోవాలి, మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఆలోచిస్తున్నాను. ప్రజెంట్ అయితే టైం 12:30 అయిపోయింది. ఇక్కడి నుంచి బయలుదేరుతాం ఇంకా ఫంక్షన్ హాల్కి. సో ఇంట్లో అయితే రెడీ అయ్యారు, మేము బయలుదేరుతున్నాం. ఇంకా మధ్యాహ్నం 1 అవుతుంది. ప్రజెంట్ అయితే మేము ఫంక్షన్కి పోయడానికి రెడీ అయినాము, వెళ్తున్నాం. ప్రజెంట్ మార్నింగ్ ఫంక్షన్కి వెళ్ళాను కదా, అదే ఫంక్షన్కి మరి ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట. విన్నాని నిద్రకి వెళ్ళేసి వచ్చింది ఇప్పుడే కదా అని. అమ్మ వస్తుంది, గేట్ వేద్దాం.
చలో గోయింగ్ టు ఫంక్షన్. హాయ్ బాయ్ బాయ్. ముందర కూర్చుంటాడట విన్ను ముందర కూర్చుంటాడట. సరే అండి ముందరికి అమ్మాయి కూర్చుంటారు. జున్ను స్కూల్కి అయ్యండి, మేము ఇంకా మాత్రమే వచ్చినాం. మధ్యాహ్నం వంటలు రెడీ అయ్యాయి. చిన్న పాపలు ఎక్కుతారు కదా. సో ప్రజెంట్ అయితే మా లంచ్ అవుతుంది, నేను ఇక్కడ తినట్లేదు. జున్ను అయితే స్కూల్లో ఉన్నాడు ఇంకా. సో స్కూల్కి వెళ్తున్నాను ప్రజెంట్. ఫంక్షన్ నుంచి డైరెక్ట్గా జున్ను స్కూల్ టైం అయింది 3:18 అవుతుంది. ఒక 10 నిమిషాలలో జున్ను తీసుకొని మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళడం అనమాట. జున్ను స్కూల్కి వచ్చాము, ఇంకొక 7 minutes డ్యూ ఉంది, టైం ఉంది. ప్రజెంట్ అయితే జున్ను తీసుకొని మళ్ళీ మా విన్ను అమ్మ దగ్గరికి వెళ్తున్నాము. స్కూల్ నుంచి వెళ్ళి డైరెక్ట్ ఫంక్షన్ హాల్ అన్నమాట ప్రజెంట్ వెళ్ళేది. జున్నుని స్కూల్ నుంచే తీసుకొచ్చినాము. ఇక విన్ను అక్కడ ఫోన్తో ఆడుతున్నాడు. అది మన స్టేజ్. ఇక్కడ స్టార్తోనేమో జున్ను ఆడుకుంటున్నాడు, స్టారు విన్నేమో బెలూన్తో ఆడుకుంటున్నాడు. జున్ను విన్ను స్టేజ్ మీద ఆడుకుంటున్నారు ప్రజెంట్ అయితే. చలో హలో, టైం వచ్చేసి 4:28 మేమైతే ఇంటికి వెళ్తున్నాము. చూసారా, చలో బెలూన్ పట్టుకొని ఇంటికి వెళ్తున్నారు. ఓకే, వీళ్ళు కార్లోనే ఎగురుతున్నారు మొత్తానికి అయితే. ఇంటి దాకా పోయినాక ఆడుకోండి, ఇంటికైనా ఆడుకోండి. నేను డ్రైవింగ్ చేస్తున్నా కదా ప్రజెంట్గా. ఇంటికి రాగానే మా వదిన కాల్ చేసింది అనమాట, వెళ్ళి తీసుకొని వస్తాను. చలో మా వదిన తీసుకొని వచ్చిన ఇప్పుడే. మా జున్ను విన్ను హోంవర్క్ వేసుకున్నారు. ఇక్కడ మా విన్ను ఆడుకుంటున్నాడు. సో పెద్దమ్మతో జున్ను విన్ను బాగా ఆడుకుంటున్నారు. పడతా పడతా గుండు తాకింది వెనకాల. వెనకనే కూర్చోబెట్టు. టైం రాత్రి 11:30 ప్రజెంట్ ఇంటికి వచ్చాను. సో మా వదిన బస్ ఎక్కిచ్చేసాను. ఓపెనింగ్ పడుకున్నారు మా జున్ను విన్ను. మొత్తం నిర్మానుష్యంగా ఉంది, సైలెంట్గా ఉంది. జున్ను విన్నులు అందరూ పడుకున్నారు. ప్రజెంట్ అయితే నేను ఇంకా ఫంక్షన్ హాల్ తినొచ్చింది అన్నాను. ఇప్పుడైతే ఆకలి కావట్లేదు ఇంకా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఈరోజు ముగిస్తున్నాను. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళు నెక్స్ట్ వీడియో బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్.